శ్రీమాత్రి నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎట్నుంచో వస్తే మీరు కనిపెట్టలేరు, కాబట్టి వెళ్ళకండి వాళ్ళ జోలికి. ఎంత గొప్ప మాటలండి ధౌమ్యుడివి, ఎంత దూరం ఆలోచించి చెప్పాడండి నిజంగా. కాబట్టి ఆయన ఈ మాట చెప్పి, జనపతి ఎవ్వరినైనను మనుప చెరుపబూని యునికి మది తెలియని రింగిన ఏని తాను వెలిపుచ్చునే మున్నెట్టి పాలసుండును దానిని. ప్రభువు ఎవరినో అనుగ్రహించాలనుకుంటాడు, ప్రభువు ఎవరినో శిక్షించాలనుకుంటాడు. ఈ రెండు జరుగుతున్నప్పుడు నీకు ఎందుకో ఒక కారణం వల్ల తెలిసింది. ఎవరినో శిక్షిద్దాం అనుకుంటున్నాడనో, ఎవరికో ఉపకారం చేద్దాం అనుకుంటున్నాడనో నీకు తెలిసింది. నీకెలా ఉత్సాహం ఉంటుందంటే, ఇది ముందెళ్ళి బయట చెప్పేస్తే ఆయనకి తెలిసిందండి, ఆయన చెప్పాడు మహానుభావుడు మనకే అని చెప్పేసి నీ పేరు ప్రఖ్యాతి వెలగొందడానికి అవకాశం అనుకుంటావు. కానీ ఆయన వేద్దామనుకున్న శిక్ష వెయ్యడానికి వీలు లేని స్థితి వచ్చిందనుకోండి ప్రభువుకి, ఇది ఎలా బయటికి వెళ్ళిందని అడుగుతాడు. ఎవరి వలన వెళ్ళిందనుకుంటున్నాడో వాడు మట్టు పెట్టబడతాడు. ఈ ప్రమాదం నీ మీదకు వస్తుంది. కాబట్టి అదే పనిగా తెలుసున్న విషయాలు, ప్రభుత్వ రహస్యాల్ని బయట చెప్పే అలవాటు ఎప్పుడూ పెట్టుకోకండి, ఎప్పుడూ చెప్పకండి. ఆయన ఎవరికి ఉపకారం చేస్తున్నాడని మీకు తెలిసినా ఊరుకోండి అంతే. ఆయన శిక్షిద్దాం అనుకున్నాడు, మీరు ఊరుకోండి అంతే. మీ అంత మీరు చెప్పకండి, ప్రమాదం వస్తుంది దానివల్ల మీకు. అది మీ పని కాదు, మీరు చెప్పకూడదని చెప్పాడు. ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళకి ప్రత్యేకించి ఈ చెప్తున్న మాటలు, ధౌమ్యుడు చెప్పిన మాటలు ఎంత దూరం పెడతాయో బాగా అర్థం అవుతుంది. నేను చెప్పక్కర్లేదండి స్పష్టంగా. ఇంకా విచిత్రం ఏం చెప్పాడో తెలుసా అండి? ప్రభువు ఎదురుగుండా ప్రభువు ఎక్కే వాహనం కన్నా డాబుగా ఉన్న వాహనం ఎక్కి తిరగద్దని చెప్పాడు. నిజం కాదు? ప్రభువు ఉన్న ఇంటి కన్నా డాబుగా నీ ఇల్లు ఉండేటట్టుగా చూసుకోవద్దని చెప్పాడు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరుక్కుపోతాం. కాబట్టి ప్రభువు కన్నా డాబైన ఇంట్లో ఉండద్దు. సభలోకి వెళ్ళేటప్పుడు చూడగానే అసహ్యించుకునేటట్టు ఉండద్దు. నాకన్నా డాబుగా ఉన్నాడే అని ప్రభు అనుకునేటట్టు ఉండద్దు. రెండిటికి కాని రీతిలో ఉండండి. ప్రభువు ముందు ఎప్పుడూ కూడా ఆధిక్యత మీ యొక్క వేషధారణలో కానీ, ఆభరణములలో కానీ, నివాసములో కానీ, వాహనములో కానీ కనపడకుండా చూసుకోండి. వ్యక్తిగత జీవితాన్ని, కార్యాలయ జీవితాన్ని విడదీసి జాగ్రత్త చేసుకోండి అని చెప్పాడు. ఎన్ని గొప్ప మాటలండి ధౌమ్యుడివి నిజంగా. ఇవి చెప్పన్నాడు. ఆవులింత తుమ్ము హాసంబు నిష్ఠీవనంబు గుప్తవర్తనములుగాగ జరుపవలయు నృపతి కొలువున్న ఎడల బహిరములైన గెలనికి ఎగ్గులగుట. ప్రభువు ఎదురుగుండా సింహాసనం మీద కూర్చుండగా ఆవులింత అండం, వెంటనే ఎవడరా అంతా ఆవలిస్తున్నాడు ఇక్కడ మంత్రాంగం చేస్తుంటే తోషవతల బారైండి వాడిని అంటాడు. లేదా ఎంతసేపు అండి ప్రభువుకి ఆగ్రహం వచ్చిందనుకోండి, అదే సమయంలో నేను ఇంత ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే ఆవలించడం ఏంటి, తీసవతల బారైండి వీడి కుత్తుకన్నాడు అనుకోండి, ఏమైపోతాడు? రాజు తలుచుకుంటే ఏముందండి. తుమ్ము ఒక్కొక్కరికి ఎలా ఉంటుందంటే, ఆయన ఏదో మంచి నిర్ణయం చేసుకుంటాడు, అయితే ఎల్లుండి యుద్ధానికి బయలుదేరడం అనగానే హాచ్ అన్నారనుకోండి, వీడు ముక్కు కోశవతల బారైంది అంటే వెడుతూ శంక ఆయనకి. లేకపోతే ఇప్పుడు నేను ముహూర్తం మార్చాలి, మళ్ళీ సాధనతారా, సంపత్తారా, మిత్రతారా, క్షేమతారా ఇన్ని కలవద్దు. అందుకని ఆవులింత తుమ్ము హాసంబు, నవ్వేటప్పుడు అఫీషియల్ ఆఫ్ అలవాటు చేసుకోండి. ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా నవ్వవలసి వస్తే ఓ చిరుమంద హాసం అనండి అంతే. అంతేగాని అక్కడికి వెళ్ళి హా 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 అని అనకండి. అలా అంటే లోపల వరకు వినపడి ఎవరా నవ్వు అని అడుగుతాడు. ఇది ఏటా పిచ్చ నవ్వేమిటి, ఏటా నవ్వేమిటి ఆఫీసులో అని అడుగుతాడు ఒక్కొక్కసారి. అది ఇబ్బంది తీసుకొస్తుంది. కాబట్టి ఆవులింత తుమ్ము హాసంబు నిష్ఠీవనంబు. ఎంత దారుణం అంటే, మీకందరికీ తెలుసు, నేను వేదిక మీద చెప్తాను, మీరు చెప్పరంతే. నేను మోటార్ సైకిల్ మీద వెడుతుండగా మొన్ననే నా భార్యతో కలిసి నేను ఓవర్ బ్రిడ్జ్ మీద వస్తుంటే ఇంత ఉమ్ము వచ్చి నా మీద పడింది. మా ఆవిడంది, అదేంటంటే అలా ఉమ్మేసాడు మీ మీద అంది. నేనన్నా, ఇవాళ నువ్వు చూసావు ఎప్పటికీ ఎంతమంది ఉమ్మేశారో నా మీద. నోటి నిండా పిచ్చి పిచ్చి తాంబూలాలు, అది మింగకూడదు కక్కకూడదు, అటువంటి తాంబూలాలు.
గంటలు గంటలు నవలడం, నెత్తురు కక్కుకునే వాళ్ళ నోటి నిండా తయారు చేయడం. వాడు వింటూ ఉంటాడు, ఏదైనా మాట్లాడాలనుకోండి, అప్పుడు వాడు గబగబా కిటికీ దగ్గరికి వెళ్ళి, నేను ఎందుకు చెప్పాలి, నెత్తురు కక్కినట్టు గోడల మీద చారికలు, మళ్ళీ వచ్చి మీతో 2 మాటలు మాట్లాడడం, మళ్ళీ మీరు చెప్పింది విని వాడు మాట్లాడాలంటే మళ్ళీ విడుతుండాలి వస్తుండాలి. ఎప్పుడు అలా తాంబూల చర్వణం చేయడం. దానివల్ల ఏమవుతుంది, గబుక్కుని జవాబు, అది తినకపోతే నాడీ మండలం పనిచేయదు, ఆలోచన రాదు. అది తిని జవాబు చెప్పవలసి వస్తే ఉమ్మేస్తే కానీ జవాబు చెప్పలేడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది, అస్తమానం వెళ్ళి ఉమ్మేయాలి. రాజుగారు నీ దగ్గర ఎంత ఉంది సైన్యం అన్నాడు అనుకోండి, గబుక్కుని లేచి కిటికీలోంచి అని వచ్చావనుకోండి, తీసేయ కంఠం అంటే నిష్ఠీవనంబు, ఎప్పుడు పడితే అప్పుడు ఉమ్మేయకండి అని చెప్పాడు మహానుభావుడు ధౌమ్య. అరే వాట్ ఏ సెన్సిటివ్ పాయింట్ ఇట్ ఈస్. హ్యాట్స్ ఆఫ్ టు ధౌమ్య. ఏమి చెప్పాడండి మహానుభావుడు. ఆయన నిజంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్స్ అనే ఏదో ఇండక్షన్ టు ఎన్ ఎంప్లాయీ అంటారు, ఇండక్షన్ పార్ట్ అంతా ధౌమ్యుడు చెప్పిన మాటల్లో ఉందండి. భారతం అంటే భారతమే, చెప్పిరా భారతం అంటే గోపాలకృష్ణ గారు, నేను ఏం చెప్పను, వాళ్ళు వెళ్ళలేదంటే. కాబట్టి ఆవులింత తుమ్ము హాసంబు నిష్ఠీవనంబు గుప్తవర్తనములు కాగదరుపవలయు. మరి తుమ్మొస్తే ఎలా ఆపుకుంటామండి అంటావేమో, తుమ్మొస్తే ఇలా పెట్టుకుని తుప్పుకు మని కూడా వినపడకుండా తుప్పుకో. హాసంబు అది నీ చేతిలో ఉన్నదేగా, పెద్ద హా 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 అంటాం మాని. ప్రభువుగాను అలా నవ్వితే అబ్బా ధర్మరాజు గారు ఎన్ని నవ్వారండి అంటారు. అంతేగాని నువ్వు వెళ్ళి అక్కడ కంకుబట్టుగా కూర్చుని భీముడు వల్లడుగా కూర్చుని వెరి నవ్వులు మొదలెడితే బాగుండదు. అందుకని అలా నవ్వకండి. ఎంత ప్రేమతో చెప్పాడో, ఎంత ఆదరంతో చెప్పాడో అంటే వినేవాడు కూడా అంత ఆదరంతో విన్నాడు. చెప్పేవాళ్ళు ఇద్దరు ఇవన్నీ ఉమ్మి కూడదు మనకి చెప్తున్నాడు రోజు అంటే ఇంకేమిటి. కాబట్టి ఆవులింత తుమ్ము హాసంబు నిష్ఠీవనంబు గుప్తవర్తనములుగా జరుపవలయు. ఎందుకని, నృపతి కొలువున్న ఎడల బహిరములైన గెలని కెగ్గులగుట. ఎదురుగుండా రాజుగారు ఉంటే మాత్రం అటువంటి పనులు చేయకండి అని. అంటే పాండవులు 5 కలిసి ఏమన్నారో తెలుసా అండి ఆయనతోటి, తల్లియు తండ్రియు దైవము ఎల్ల సుహృజ్జనంబు మీరు ఇట్లు కొలిచి వర్తిల్లెడు తెరంగులెంతయు తెల్లము చేసి తిరి బ్రతికితిమి మీ కరుణం అన్నారు. అయ్యా మీరే మా తల్లి, మీరే మా తండ్రి, మీరే మా దైవం, మీరే మా సుహృజ్జనం. లేకపోతే మా గురించి మాకెందుకు చెప్తారు ఇన్ని. కొలిచి వర్తెల్లుడు తెరంగులెల్ల తెలిపితిరి మీ కరుణం. మేము రేపు పొద్దున్న ఉద్యోగం చేస్తే నాన్న ఇలా చెయ్యండి, లేకపోతే ఇబ్బంది పడిపోతారని మా కోసం ఇన్ని మాటలు చెప్పారా స్వామి, మీకు మా నమస్కారం, కృతజ్ఞులం. మీకు ఏమని చెప్పని నమస్కారం కూడా, ఇంత గొప్ప మాటలు చెప్పారన్నారు. ఇప్పుడు పాండవులు 5 కలిసి తమ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలని ముందు దాచాలి. ఎందుకో తెలుసా అండి, అదొక పెద్ద సమస్య. అసలు విరాట పర్వం ప్రారంభం అంటే పెద్ద ఇబ్బంది అంతా ఎక్కడో తెలుసా, మనుషుల్ని దాయడం కష్టం, ఆయుధాలని దాయడం కష్టం, అన్నీ కష్టమే. ఇప్పుడు మనుషులు ఏదో పాత్రలు ఎంచుకున్నారు, ఇలా ఇలా ఉందామన్నారు, బాగుంది. ఆయుధాలు, అందున అన్నిటినీ మించి ఏమిటో తెలుసా అండి, అర్జునుడి గాంధీవం, అది దాచడం కష్టం. భీముడి గద, భీముడి యొక్క ధనస్సు, పాండవుల యొక్క ధనస్సులు, ఇవన్నీ చాలా చాలా ఏదైనా విడిచిపెడతాడు, కానీ గాంధీవాన్ని మాత్రం విడిచిపెట్టాడు అర్జునుడు. ఎందుకు విడిచిపెట్టడు అంటే ఒక్కటే కారణం, ఆయన మనసులో ప్రతిజ్ఞ చేసుకున్నాడు. అదో విచిత్రం. పోనీ పైకి చెప్పలేదు ఎవరికైనా. ఎవరైనా ఎప్పుడైనా నా గాంధీవాన్ని ఎవరికైనా ఇచ్చేయమనంటే వాళ్ళ తల పగలగొట్టేస్తాను అని మనసులో నిశ్చయం చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏదైనా అనొచ్చు, కానీ ఏమంటే గాంధీవం పక్కన ఎట్టండి అని ఆయనతో అంటే ఆయన తల పగలగొట్టేస్తాడు. అంటే ఆయనకి ఇప్పుడు గాంధీవం అంటే ఎంత ప్రీతో చూడండి. ఇది ఎంత దూరం వెళ్ళిపోయిందో తెలుసా అండి. ఒకనకొకప్పుడు కర్ణుడు కుంతీదేవికి వరం ఇచ్చాడు, పాండవుల్లో అర్జునుడిని తక్క 4 దొరికినా వదిలేస్తానన్నాడు. కర్ణుడు సర్వసైన్యాధిపతిగా యుద్ధం చేస్తున్నప్పుడు ధర్మరాజు గారు దొరికాడు. దొరికిన ధర్మరాజు గారిని బాణములతో నొప్పించి నకులుడు, సహదేవుడు, భీముడు, ధర్మరాజు 4 ఓడిపోయారు కర్ణుడి చేతిలో. నొప్పించి వదిలేస్తే ధర్మరాజు పారిపోయి వెనక్కి రావాల్సి వచ్చింది శిబిరానికి. వచ్చి కూర్చుని చాలా బాధపడ్డాడు ఆ రోజున. అంత బాధపడుతున్న సమయంలో ధర్మరాజు గారు చాలా ఖేదపడ్డాట. యుద్ధరంగంలోంచి శిబిరానికి వెళ్ళాటని తెలిసి కృష్ణుడితో కలిసి అర్జునుడు గబగబా వచ్చాడు.
వచ్చి శిబిరంలోకి వచ్చి అన్నయ్య ఎలా ఉన్నావు అన్నాడు. అంటే ఆయనకి చాలా కోపం వచ్చింది ధర్మరాజుకి. కోపం వచ్చిందంటే ప్రభువుగా మాట్లాడాడు ఆయన ఆ రోజున. ఆయన అన్నాడు, నేను నిన్ను ఎన్నడూ అడగలేదు కర్ణుడితో యుద్ధం చేసి చంపగలవా అని, నువ్వు చెప్పావు. కర్ణుడిని చంపేస్తానన్నయ్య యుద్ధంలో, నీకేం భయం లేదని చెప్పావు. నా దగ్గర అస్త్రశస్త్రాలు ఉన్నాయని చెప్పావు. నేను హాయిగా పోయి అరణ్యాల్లో తపస్సు చేసుకునేవాడిని, 5 ఊళ్ళు ఇస్తే చాలన్నాను. అక్కర్లేదు కౌరవులందరితో యుద్ధం చేద్దాం, నీకెందుకు కర్ణుడిని నేను నిగ్రహిస్తానని చెప్పిన వాడివి నువ్వు ఒక్కడివి. ఆ మాట మిగిలిన వాళ్ళు అనలేదు. నిన్ను నమ్మి యుద్ధానికి వచ్చాను. నిన్ను నమ్మి యుద్ధానికి వస్తే ఇవాళ కర్ణుడు నా మీద ఇన్ని బాణములు కొట్టి యుద్ధరంగంలోంచి పారిపోయి నేను వచ్చేట్టు చేశాడు. ఈ బతుకొక బతుక, నేను ఉత్తర క్షణం చచ్చిపోవాలి, లేదా అరణ్యములకు వెళ్ళిపోయి తపస్సు చేసుకోవాలి. నీ వల్ల నేను ఇంత మాతపడ్డాను, ఇంత ఖేదపడ్డాను, సిగ్గు లేకుండా ఇంకా నన్ను అలా చూస్తున్నావా నువ్వు? నీ చేతిలో గాంధీవం పట్టుకుని కర్ణుడి మీద యుద్ధం చేసి చంపడం మానేసి ఇలా తిరగడం కన్నా, మమ్మల్ని అవమానాల పాలు చేయడం కన్నా, నువ్వు వెళ్ళి సారథ్యం చేయడానికి రథం మీద కూర్చుని ఆ గాంధీవం తీసి కృష్ణుడికి ఇస్తే కృష్ణుడు రథంలో కూర్చుని యుద్ధం చేసి ఎప్పుడో కర్ణుడిని చంపి అవతల పారేసి ఉండేవాడు. ఆ గాంధీవం నువ్వు పట్టు కూర్చోవడం వల్ల వచ్చింది ఇబ్బంది అంతా అన్నాడు. అనగానే కత్తి తీశాడు. కృష్ణుడు అన్నాడు, ఇక్కడ శత్రువులు లేదే, అన్నయ్యని చూడడానికి వచ్చావు, కత్తి ఎందుకు తీస్తున్నావు వరలోంచి అన్నాడు. భయపడ్డాడు కృష్ణుడు. నేను అదే మీతో మనవి చేసింది. పాండవుల మధ్య అప్పుడప్పుడు బద్దలవదని మీరు అనుకోకండి, కృష్ణుడు ఋషులు కాపాడుతుంటారు అని చెప్పాను నేను. ఎందుకు తీస్తున్నావు కత్తి అని అడిగాడు. అప్పుడు చెప్పాడు అర్జునుడు, నేను మనసులో ప్రతిజ్ఞ చేశాను, నా గాంధీవాన్ని ఎవరికైనా ఇచ్చేయని ఎవరైనా అంటే వాళ్ళ తల పగలగొట్టేస్తాను. ఇప్పుడు నేను ధర్మరాజు గారి తల పగలగొట్టకపోతే నా ప్రతిజ్ఞ భంగం చేసిన వాడిని అవుతాను, సుక్షత్రియుణ్ణి కాను, యుద్ధానికి అలా పనికొస్తాను. కాబట్టి ఇప్పుడు నేను ధర్మరాజు తల పగలగొట్టవలసిందే, అందుకే కత్తి తీశానన్నాడు. అంటే మహానుభావుడు కనుక కృష్ణుడు అన్నాడు, ఇదేమి ప్రతిజ్ఞలు, ఇదేం మనసులో ప్రతిజ్ఞలు చేసుకోవడం అయ్యా, నీ మాట చూస్తుంటే నాకు ఆఖ్యానం గుర్తొచ్చింది అన్నాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క దృష్టాంతం చెప్పడంలో ఉందండి ఉపన్యాసం చెప్పడం కన్నా గొప్పతనం. ఒక బ్రాహ్మణుడు ఎక్కడో ఒక వనంలో ఒక ఆసనం మీద కూర్చుని ఉన్నాడు. చాలామంది పౌరుల్ని దొంగలు తరువుకొస్తుంటే ఆ పౌరులందరూ పరిగెత్తుకొచ్చి ఆ బ్రాహ్మణుడు కూర్చున్నటువంటి వనంలో మొక్కల చాటున పొదల చాటున దాక్కున్నారు. దొంగలు వచ్చి బ్రాహ్మణుడిని అడిగారు, ఇటుగా కొంతమంది పౌరులు పరిగెత్తుకొచ్చారు, ఎక్కడున్నారని అడిగారు. వాళ్ళకి కనపడలేదు, వాళ్ళ పొదల చాటున ఉన్నారు, వెళ్ళిపోతారు దొంగలు. ఈయనకి దిక్కుమాలిన శంకోటి వచ్చింది, నేనిప్పుడు వాళ్ళు ఇక్కడ ఉన్నారని తెలిసి చెప్పకపోతే నాకు అసత్య దోషం వస్తుంది అని, ఇదిగో పొదల చాటున ఉన్నారని చెప్పారు. వాళ్ళందరినీ చంపేసి అన్నీ దోచుకుని థ్యాంక్ యూ వెరీ మచ్ అని వెళ్ళిపోయారు. ఈయన చాలా పొంగిపోయాడు, నేను సత్యవాక్యం మాట్లాడాను. సత్యవాక్యము చేత జీవహింసకి కారణమైతే దాని వలన ధర్మం భ్రష్టం అయిపోతుందయా. శత్రువులను దునుమాడి ధర్మ సంస్థాపన చేయడానికి ప్రతిజ్ఞ వేరు, అది నీ అన్నగారిని చంపడానికి ఆ పనికొచ్చే ప్రతిజ్ఞ. కాబట్టి ఇప్పుడు ప్రతిజ్ఞ చేశాను కాబట్టి కత్తి తీసి అన్నగారిని చంపేస్తాననకూడదు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే అన్నగారిని చంపిన దానితో సమానమైన పని చెయ్యాలి, అంతేకాని అన్నయ్యని చంపేయకూడదు. కాబట్టి ఇప్పుడు అన్నయ్యని చంపకు, అన్నయ్యని చంపిన దాంతో సమానం అన్నగారు చేసిన మంచి పనులన్నింటినీ పేరెత్తి పేరు పెట్టి నువ్వు చేశావు అంటూ మంచి పనులను చెడు పనులుగా వక్రీకరించి ఎత్తి చూపించి మాట్లాడితే అవతల వాడు ఉత్కృష్టమైన వ్యక్తిని తెలిసి కూడా పేరు పెట్టి ఎత్తి చూపించి వక్రీకరించి మాట్లాడిన వాడు అవతల వాడిని చంపేసినట్టే. కాబట్టి ఇక ఎప్పుడు అటువంటి వాడితో స్నేహం పెట్టుకోకూడదు కదా, అలాంటి పనులు ఎవరైనా చేస్తే సమాజంలో. కనుక నీవిప్పుడు ధర్మరాజు గారిని అలా పేరెత్తి ఆయన చేసిన మంచి పనులు చెడు పనులు అని మాట్లాడితే నువ్వు ధర్మరాజుని చంపేసినట్టే అన్నాడు. అంటే ధర్మరాజు గారి చేసిన మంచి పనులన్నింటినీ చెడ్డ పనులుగా చెప్తూ ధర్మరాజుని నిందించాడు అర్జునుడు. కత్తి వరలో పెట్టేశాడు, అయిపోయింది నీ ప్రతిజ్ఞ, ధర్మరాజును నువ్వు చంపేసినట్టే అన్నాడు. అర్జునుడు అన్నాడు, మళ్ళీ కత్తి తీశాడు. అదేమిటి, అయిపోయిందిగా, చంపేసినట్టు అన్నానుగా, మళ్ళీ కత్తి తీస్తున్నావు ఎందుకన్నాడు. ఇటువంటి మహాత్ముణ్ణి నేను పేరెత్తి ఆయన చేసిన మంచి పనులు చెడు పనులని తిట్టినందుకు నా కంఠాన్ని నేను కోసుకోకపోతే నేను బతికి నిరర్థకం, నేను చచ్చిపోదామని కత్తి తీశాను, పొడి చేసుకుంటానన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇదోట, ఇప్పుడు మళ్ళీ నువ్వు చచ్చిపోతే కురుక్షేత్రం ఎలాగా, నువ్వు చచ్చిపోవడం కాదు,
నువ్వు చచ్చిపోయినంత పని ఏమిటంటే నిన్ను నువ్వు పొగిడేసుకో. అంటే అప్పుడు కర్ణపర్వంలో జరిగిందండి ఇది. అంటే అర్జునుడు తనని తాను పొగుడుకున్నాడు. అయిపోయిందా, ఆయన్ని చంపేశావు, నువ్వు చచ్చిపోయావు, చాలు రా యుద్ధానికి. అంటే అప్పుడు యుద్ధానికి బయలుదేరాడు. ఎక్కడికక్కడ మహానుభావుడు ధర్మసూక్ష్మం చెప్పి కృష్ణ భగవానుడు అక్కడ నిలబడ్డాడు కాబట్టి నడిచిందండి కురుక్షేత్రం. లేకపోతే ఎన్ని ఉపద్రవాలు వచ్చాయి, ఒకటా రెండా? నేను ఇందాక మీతో ప్రస్తావన చేశానే, ద్రౌపదీదేవి అంటే ఇన్ని కష్టాలు పడి చిట్ట చివరికి 5 కొడుకుల్ని కన్న తల్లికి ఏం మిగిలిందంటే, తీరా సింహాసనం మీద ధర్మరాజు కూర్చోకముందే 5 కుత్తుకులు కోసేశాడు అశ్వత్థామ. నిస్సంతు, ఆవిడికి పిల్లలే లేరు, ఆ స్థితి వచ్చింది. అంతటి భీమసేనుడు ఆ అశ్వత్థామని తీసుకొచ్చి ఎదురుగుండా పెట్టి, వీణ్ణి నా పిడికిటి పోటులంచెరము భిన్నము చేసేత చూడుడిందరు, వీడి తల బదలగొట్టేస్తానన్నాడు. అందరూ చంపేస్తానంటే ద్రౌపదీదేవి అంటే ద్రౌపదీదేవే. భారతంలో పోతనగారి మాటల్లో ద్రౌపదీదేవి అంటుంది, అక్కట పుత్రశోక జలితాకుల భార విషణ్ణ చిత్తనై పొక్కుచునున్న భంగి ననుబోర కిరీటి నిబద్ధు చేసి నేడిక్కడకి ఇచ్చి తెచ్చుట సహింపనిదై భవదీయమాత నేడెక్కడ ఎట్టి శోకమున ఎక్రియ ఎచ్చుచు పొక్కుచున్నదో అంటుంది. నా కొడుకులు పోయారని నేను ఏడుస్తున్నట్టే ద్రోణాచార్యుడి భార్య ద్రోణుడు చనిపోయాడు, అశ్వత్థామని కట్టి తెచ్చేశారు, చంపేస్తారని ఎంత ఏడుస్తోందో. గురుపుత్రుడు గురువు ఒక్కలాంటి వాళ్ళు కాబట్టి వదిలిపెట్టేయమంది ఆవిడ. అంతటి మహాతల్లి ద్రౌపదీదేవి అంటే. కాబట్టి కృష్ణుడు ఎక్కడికక్కడ నిలబడ్డాడు కాబట్టి, మహానుభావుడు ధర్మాన్ని పట్టుకున్నారు కాబట్టి భగవదనుగ్రహం కలిసి వచ్చి ఎక్కడికక్కడ వాళ్ళకి ఎక్కడ ఏది జరగాలో అది అక్కడ తోడ్పడింది, చెప్పబడింది. ధర్మం ఒక్కదాన్ని పట్టుకున్నారు, ధౌమ్యుడు వచ్చి చెప్పాడు. ధర్మం పట్టుకున్నాడు, కృష్ణుడు వచ్చాడు. ధర్మం పట్టుకున్నారు, దేవతలు వచ్చారు. ధర్మం పట్టుకున్నారు, ఋషులు వచ్చారు. ధర్మం పట్టుకున్నారు, పితృదేవతలు యమధర్మరాజు గారు వచ్చి అనుగ్రహించారు. కాబట్టి ఇప్పుడు ఆ గాంధీవాన్ని దాచడం చాలా పెద్ద కష్టం. ఆయుధాలన్నింటినీ ఎక్కడ పెడతారు తీసుకెళ్ళి? ఈ ఆయుధాలన్నింటినీ సురక్షితమైన ప్రదేశంలో మనం పెట్టామంటే తప్ప వెళ్ళడానికి వీల్లేదు. పైగా గాంధీవం పట్టుకుని అర్జునుడు విరాట్ నగరంలోకి వెళ్ళాడు అనుకోండి, ఇంకేమిటి అజ్ఞాతవాసం? అజ్ఞాతవాసం లేదు. కాబట్టి ఇప్పుడు అర్జునుడి గాంధీవాన్ని ప్రధానంగా ఎక్కడ పెట్టాలి? మిగిలిన వాళ్ళ ఆయుధాలు ఎక్కడ పెట్టాలి? దాన్ని నిర్ణయించడం కూడా చాలా కష్టమైన విషయం కదండి. పైగా దీని గురించి ఎక్కువసేపు అందరూ కూర్చుని సరే ఓ 2-3 రోజులు దీని మీద మనం డిస్కస్ చేసుకుందాం అనడానికి ఏమి ఉండదు అక్కడ. ఈలోగా ఎవరో వచ్చి చూశారనుకోండి, అయ్యి బాబోయ్ ఎంతంత బాణాలో ఎంతంత మనుషులో ఊళ్ళోకి వెళ్ళి చెప్పేటప్పటికీ అవుట్డోర్ షూటింగ్ చూడడానికి వచ్చినట్టు వచ్చేసారనుకోండి, కొన్ని వేల మంది ఇంకా అజ్ఞాతవాసం ఏంటి నా బుర్ర. కాబట్టి గబగబా నిర్ణయం చేయాలి, చాలా తొందరగా నిర్ణయం చేయాలి. ఇవి పెట్టి వెళ్ళిపోవాలి విరాట్ నగరంలోకి. ఎలా, ఎంత తొందరగా నిర్ణయం చేయాలి? ఇప్పుడు దీని గురించి ఆలోచించడానికి వాళ్ళంటే తొందరగా చేశారు, కానీ చెప్పడానికి నాకు ఈ 15 గంటలు చాలవు. కాబట్టి రేపు నిర్ణయం చేద్దాం. పరమ ప్రేమ కలిగిన వాడై ఇంతటి తేజోవిరాజితులైనటువంటి పాండవులు తమ యొక్క రూపాల్ని ఎలా కప్పి ఉంచగలరు, తమ తేజస్సులను ఎలా నిగ్రహించి ఉంచగలరు, ఏ విధంగా ఇతరులను సేవించగలరు, అందులో ఏ పాటి వైక్లభ్యం కలిగిన అజ్ఞాతవాస నియమం భంగమైతే మళ్ళీ వాళ్ళు ఏడాది పాటు అజ్ఞాతవాసం 12 ఏళ్ళు అరణ్యవాసం చెయ్యవలసినటువంటి ఇబ్బంది కలుగుతుందని, వాళ్ళని ఆ స్థితి నుంచి ఉద్ధరించాలి అని నేను ప్రేమతో చెబుతున్నానయ్యా అని నిన్నటి రోజున ధౌమ్యుడు పాండవులకు ఎలా రాజుని సేవించి జాగ్రత్తగా మసులుకోవాలో చెప్పినటువంటి విషయాన్ని మీకు నేను విజ్ఞాపన చేసి ఉన్నాను. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్రబాంధవా, జిహ్వాగ్నే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం అంటుంది మనకి నీతిశాస్త్రం. ఎప్పుడైనా జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి. లక్ష్మి అంటే ఐశ్వర్యం. ఐశ్వర్యం అన్న మాటని మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. బ్యాంకులో ₹1,00,00,000 ఉండడం ఐశ్వర్యం కాదు. తన దగ్గర ఏదీ లేకపోయినా ఒక కార్యాన్ని తలపెట్టినప్పుడు ఈశ్వరానుగ్రహంగా పరమ ప్రేమతో దానికి కావలసినవి అన్నీ తమకు తాముగా సమకూడడం. అలా సమకూడుతున్నాయి అంటే ఈశ్వరానుగ్రహము పుష్కళము అని గుర్తు. మీకు అవసరం లేనిది మీరు దాచినది, మీకు అవసరమైనది మీకు అందనిది, మీరు వాడినది కానీ మీకు సంతోషకరము కానిది ఐశ్వర్యమా అన్నది ప్రశ్నార్థకం. ఎందుచేత అంటే ఓ 10 లక్షలు ఉన్నాయి, బైపాస్ ఆపరేషన్కి పనికొచ్చింది అనుకోండి,
పనికి రాలేదా అంటే పనికొచ్చింది. అది సంతోషకారకమా అంటే చెప్పడం కుదరదు. డబ్బు లేదా అంటే ఉంటుంది, కానీ అది ఒక్కొక్క నాడు తన మర్యాద నిలబెట్టడానికి అక్కరకు వస్తుందా అంటే అక్కడికి రాని స్థితిలోకి పెడతాడు. ద్రవ్యం ఉంటుంది, ఖర్చు పెడతాడు, కానీ ఎవ్వరి చేత మెప్పు ఉండదు. ఉందండి పెట్టాడంటాడు, దానికి ఒక గౌరవం ఉండదు. మీరు చూడండి, ఒక్కొక్క మహానుభావుడు ఉంటాడు. నేను చూశాను నా జీవితంలో కొందరు మహాపురుషుల్ని. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం ఆయన చేత్తో పట్టుకుని పెడుతున్నాడు అనుకోండి, ఆయన చేత్తో ప్రసాదం పుచ్చుకుంటున్నామని ₹1,00,00,000 ఇచ్చిన దానికన్నా ఎక్కువ సంతోషంగా ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుని పొంగిపోతారు. ఒక ఆయన ఒక కార్యం తలపెట్టాడు అనుకోండి, తలపెడితే ఆ కార్యం నెరవేరడానికి మేమంటే మేమని, అది శుభప్రదంగా మంగళప్రదంగా పరిపూర్తి కావడానికి పరమ ప్రేమతో వెంటపడతారు. భయపడి వెంట వచ్చిన వారు కాదు, లేకపోతే రేపొద్దున్న మన ఏమైనా చేస్తాడేమో అని వచ్చిన వాళ్ళు కాదు. అది తమ ఇంటి కార్యం కన్నా మిక్కుటమైన దానిగా భావించి ప్రేమతో ముందుకు రావడం, అదే ఈశ్వరుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం. పాండవులు మీరు జాగ్రత్తగా గమనించండి, అత్యంత క్లిష్టమైన స్థితిలో ఉన్నారు ఇప్పుడు. ఎందుచేత అంటే, ఒకటి తమకి సహజముగా ఉన్నటువంటి తేజస్సుని అణచి ఉంచాలి. వాళ్ళు వేషం అంటే మార్చగలరేమో, కానీ ఎంత వేషం కట్టినా తేజస్సు దాచడం అన్నది కుదరలేదనుకోండి, పర్వాలేదులే, ఇద్దరిని మాత్రం గుర్తుపట్టడం కుదరదు, ఇద్దరి తేజస్సుని పర్వాలేదు, వాళ్ళు ఏం పెద్ద ఇదిగా ఉండరు అందామా అంటే 5 అటువంటి వాళ్ళే, భార్య అటువంటిది. వాళ్ళు ఏ వేషం తీసుకొనివ్వండి, ఏ వేషం తీసుకున్నారన్నది ప్రధానం కాదు, మీరు ఏ వేషం వేయించండి, వాళ్ళని చూడగానే మాత్రం అబ్బా సామ్రాట్టులా ఉన్నాడంటారు.